ప్రపంచంలో 2 రకాల వ్యక్తులుంటారు. ప్రపంచం ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేసి సర్దుకుపోయేవారు, ప్రపంచాన్ని తనకి నచ్చినట్టు మార్చేసేవాళ్ళు. And you can change it. You can influence it. You can build your own things that other people can use. స్టీవ్ జాబ్స్‌కి ఒక వింత శక్తి ఉంది. తన కెరిస్మాని, మొండితనాన్ని ఇంపాసిబుల్ అనిపించే పనులను పాసిబుల్ అని నమ్మి పక్కవాళ్ళని నమ్మించడం. దీనినే రియాలిటీ డిస్టార్షన్ ఫీల్డ్ అంటాం. ఇది మనుషులకు పిచ్చెక్కించేది. అతను ఎవరి దగ్గరికైనా వెళ్ళి వారు అసాధ్యం అని నమ్మే పనిని చేయమని అడిగితే చిత్రంగా వారు ఆ పనిని చేసి చూపించేవారు. అది స్టీవ్ జాబ్స్‌కున్న పవర్. And that is everything around you that you call life was made up by జాబ్స్ people గురించి that బిల్ were గేట్స్ no ఇలాగ అన్నారు. smarter than you. స్టీవ్ జాబ్స్ ఒక మాంత్రికుడులాగా మనుషులపై మంత్రాలు వేసి వారిని మైకంలో పెట్టేస్తాడు. ఈ పని ఎలాగవుతుంది అనుకుంటూ ఆలోచించే లోపే అతను ఆ పని చేసి చూపిస్తాడు. అసలు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మనిషి మాటలతో ఎలా రియాలిటీని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు? ఇదంతా తెలియాలంటే మనం కొంచెం లోతుకి దిగాలి. స్టీవ్ జాబ్స్ని తన బయోలాజికల్ పేరెంట్స్ వద్దనుకున్నారు. అతన్ని అడాప్షన్కి పెట్టారు. పాల్ అండ్ క్లారా జాబ్స్ చిన్న స్టీవ్ని దత్తత తీసుకుని సిలికాన్ వ్యాలీలో కూపర్టినోలో అతన్ని పెంచారు. స్టీవ్ జాబ్స్కి అతను అడాప్టెడ్ అని తెలుసు. అతనికి 6 years ఉన్నప్పుడు తన అసలు పేరెంట్స్ తనని వద్దనుకున్నారన్న చేదు నిజం గ్రహించాల్సి వచ్చింది. ఇంట్లో కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉన్న స్టీవ్ని పాల్ అండ్ క్లారా చూసి, నిన్ను ఎవ్వరూ వద్దనుకోలేదు, నిన్ను మేము చూస్ చేసుకున్నామని అన్నారు. చైల్డ్ సైకాలజిస్టుల ప్రకారం అడాప్ట్ అవ్వబడ్డ పిల్లలు ఐడెంటిటీ క్రైసిస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకరు తనని వద్దనుకున్నారు, మరొకరు అతన్ని కావాలనుకున్నారు. ఈ ఇన్సిడెంట్ నుంచి తను చాలా డిఫరెంట్ అన్న నమ్మకం స్టీవ్ జాబ్స్కి మొదలైంది. జాబ్ స్కూల్లో అడుగుపెట్టిన తర్వాత తన తెలివితేటలు అందరినీ సర్ప్రైజ్ చేశాయి. ఎంతలా అంటే అతని క్లాస్ టీచర్ టెస్ట్ చేసినప్పుడు హై స్కూల్ స్టూడెంట్స్కి ఉండే తెలివితేటలు అతనికి 4th క్లాస్లోనే ఉన్నాయని తెలిసింది. దీనివల్ల అతని కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. ఈ కాన్ఫిడెన్స్లోనే స్టీవ్ జాబ్ ఒక రూల్ బ్రేకింగ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకున్నారు. చిన్నప్పుడే స్టీవ్ జాబ్స్ ప్రతి దాన్ని క్వశ్చన్ చేసేవాడు. అందరి పిల్లల్లాగా స్కూల్లో చెప్పింది నమ్మేవాడు కాదు. అందరిలాంటి వాడు అస్సలు కాదు. మతం, అధికారం, ట్రెడిషన్స్ మీద అతనికి నమ్మకం లేదు. హై స్కూల్లో మ్యారిజువానా, LSD లాంటి డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇది ఒక పవర్ఫుల్ హాలుసినేషన్. LSD కాన్షియస్ని పెంచుతుంది. రియాలిటీ అనేది ఫిక్స్డ్ కాదు, దాన్ని మార్చొచ్చు, వంచొచ్చు, మనకి నచ్చినట్టు మార్చుకోవచ్చు అన్న ఫీలింగ్లో ఉంచుతుంది. రియాలిటీని నచ్చినట్టు మార్చుకోవచ్చు అన్న ఐడియా జాబ్స్ మైండ్లో గట్టి స్థానం తీసుకుంది. స్టీవ్ జాబ్స్ కొన్నాళ్ళ తర్వాత కూడా LSD తీసుకోవడం తన లైఫ్లో చేసిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్ కింద చెప్తారు. స్టీవ్ జాబ్స్ రీడ్ కాలేజ్ అన్న ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో అప్లై చేసుకున్నారు. అందులో జాయిన్ కూడా అయ్యారు. ఆ చదువుల్లో అతనికి పెద్ద ఉపయోగం ఉన్నట్టు అనిపించలేదు. పైగా తన తల్లిదండ్రులు జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్మును ఇలా ఖర్చు చేయడం తనకు అస్సలు నచ్చలేదు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాడు, కాలేజ్ డ్రాప్ అయిపోదామని. ఎప్పుడైతే అతను కాలేజ్ మానేశాడో అప్పుడు తనకు ఇష్టం లేని సబ్జెక్టులను వదిలేసి తన మనసుకి నచ్చిన ఫీల్డ్స్ను వెతకడం స్టార్ట్ చేశారు. రీడ్ కాలేజీలో ఉన్నప్పుడు అతను ఒక క్యాలిగ్రఫీ క్లాస్ వైపు అట్రాక్ట్ అయ్యాడు. ఆ క్యాంపస్ అంతా అందమైన హ్యాండ్ రైటింగ్స్తో నిండి ఉండేది. అక్కడ స్పేసింగ్, టైప్స్ మరియు ఫాంట్స్ గురించి తెలుసుకున్నారు. అప్పట్లో ఈ విద్యకు తన జీవితంలో ఎక్కడ ఉపయోగం లేదనిపించింది. కానీ సంవత్సరాల తర్వాత మొదటి మ్యాకింటాష్ కంప్యూటర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఆ పాత జ్ఞాపకాలు, ఆ నాలెడ్జ్ అంతా తిరిగి వచ్చాయి. అదే మ్యాక్ కంప్యూటర్లో అద్భుతమైన టైపోగ్రఫీ రావడానికి కారణమైంది. డిజైన్ మరియు ఫాంట్స్ గురించి పట్టించుకున్న మొట్టమొదటి కంప్యూటర్గా అది చరిత్ర సృష్టించింది. అతను కాలేజ్ డ్రాప్ అవ్వకుండా ఉంటే ఆ క్యాలిగ్రఫీ క్లాస్లో చేరేవాడు కాదు. బహుశా ఈరోజు మన పర్సనల్ కంప్యూటర్స్ ఇంత అందంగా ఉండేవి కాదు. దీని గురించి స్టీవ్ జాబ్స్ ఒక గొప్ప మాట చెప్పారు. Again, you can't connect the dots looking forward. You can only connect them looking backwards. So you have to trust that the dots will somehow connect in your మనం future. మన మనసుకి నచ్చిన పని చేసేటప్పుడు ఇవన్నీ ఫ్యూచర్లో యూజ్ అవుతాయన్న నమ్మకం మనకి ఉండాలి. ఈ నమ్మకం మీ మనసు చెప్పే మార్గంలో నడవడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ఒక్క నిర్ణయం జీవితంలో అన్ని మార్పులకు కారణమవుతుంది. స్టీవ్ జాబ్స్ యొక్క రియాలిటీ డిస్టార్షన్ ఫీల్డ్ గురించి యాపిల్ స్థాపించిన తర్వాత ఒక రోజు మధ్యాహ్నం మెకింటాష్ కంప్యూటర్ స్టార్ట్ అయ్యే సమయాన్ని తగ్గించమని ఇంజనీర్ లారీని స్టీవ్ జాబ్స్ అడిగాడు. అది చాలా నెమ్మదిగా ఉందని, ఇంకా వేగంగా ఉండాలని చెప్పారు. అప్పుడు లారీ అందులో ఉన్న కష్టాలు, టెక్నికల్ డిఫికల్టీస్ అన్నీ చెప్పి ఇది సాధ్యం కాదని చెప్పారు.
కానీ స్టీవ్ అతన్ని ఆపి ఇలా అన్నారు, భవిష్యత్తులో ఈ కంప్యూటర్ 50 లక్షల మంది వాడతారని నేను అనుకుంటున్నాను. నువ్వు బూటప్ టైంలో కేవలం 10 సెకండ్స్ తగ్గించగలిగితే ఆ 50 లక్షల మందికి కలిపి రోజుకి 5 కోట్ల సెకండ్లు ఆదా అవుతుంది. అంటే ఏడాదికి లెక్కిస్తే నువ్వు దాదాపు 1 డజను మంది ప్రాణాలు కాపాడినట్టే. ఈ మాటలతో లారీ ఆలోచన పూర్తిగా మారిపోయింది. కొన్ని వారాల తర్వాతే అతను తిరిగి వచ్చి చూసినప్పుడు ఈ కంప్యూటర్ 10 సెకండ్స్ కాదు, ఏకంగా 28 సెకండ్స్ ఫాస్ట్గా స్టార్ట్ అయింది. స్టీవ్ జాబ్స్ ఎప్పుడు ఇలాగేనంట, ఒక చిన్న విషయాన్ని కూడా ఒక పెద్ద లక్ష్యంతో ముడివేసి అందరినీ మోటివేట్ చేస్తారు. ఈ సందర్భంలో లారీని తను కేవలం ఒక వర్కర్గా చూడలేదు, ఒక గొప్ప మార్పులో భాగమని లారీకి అనిపించేలా చేశాడు. ఇదే అప్రోచ్ అతను మెకింటోష్ టీంలో ప్రతి ఒక్కరితోనూ ఉపయోగించేవారంట. నిజానికి స్టీవ్ జాబ్స్ తన రియాలిటీ డిస్టార్షన్ ఫీల్డ్ని ప్రధానంగా 3 రకాలుగా ఉపయోగించేవారు. డెడ్లైన్స్ని మార్చడం కోసం, ప్రోడక్ట్ ఫీచర్స్ని డిజైన్ చేయడం, మరియు తన మాటలతో అవతల వ్యక్తిని పడేయడం. ఆ టైంలో యాపిల్ మొదటి ఐఫోన్ డెవలప్ చేస్తుంది. అప్పటికి ఐపాడ్ లాగే ఐఫోన్కి కూడా ప్లాస్టిక్ స్క్రీన్ ఉండేది. కానీ స్టీవ్ దాన్ని చూసి ఇది చీప్గా ఉంది, వెంటనే గీతలు పడిపోతుంది, నాకు గ్లాస్ స్క్రీన్ కావాలి అని అన్నారు. కానీ అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ప్రపంచంలో అలాంటి గ్లాస్ అప్పటికి ఎక్కడా లేదు. పైగా లాంచ్కు కేవలం కొన్ని నెలలు టైం మాత్రమే ఉంది. ఈ సమయంలో స్టీవ్ కార్నింగ్ అనే పెద్ద గ్లాస్ తయారీ కంపెనీ CEO వెండెల్ వీక్స్ని కలిశారు. ఆశ్చర్యకరంగా వెండెల్ దగ్గర ఒక పరిష్కారం ఉంది. 1960లోనే కార్నింగ్ కంపెనీ వాళ్ళు గొరిల్లా గ్లాస్ అనే ఒక మెటీరియల్ను తయారు చేశారు. అది సన్నగా, తేలిగ్గా, బలంగా ఉండేది. కానీ దానికి మార్కెట్ లేకపోవడం వలన వాళ్ళు ప్రొడక్షన్ ఆపేశారు. మొదట స్టీవ్ నమ్మలేకపోయారు. గొరిల్లా గ్లాస్ అంత స్ట్రాంగ్గా నేను అనుకోవడం లేదు అని ఆ CEOకే క్లాస్ పీకడం మొదలుపెట్టారు. కానీ వెండెల్ వీక్స్ అతనికి అర్థమయ్యేలా చెప్పారు. అది విన్నాక స్టీవ్ ఒక్కటే అన్నారు, వచ్చే 6 నెలల్లో మీరు ఎంత గొరిల్లా గ్లాస్ తయారీ చేయగలిగితే అంత నాకు కావాలి అని. వెండెల్ షాక్ అయ్యి, 6 నెలల, అది అసాధ్యం, మా ఫ్యాక్టరీల్లో ఇప్పుడు గొరిల్లా గ్లాస్ తయారీ జరగడం లేదన్నారు. అప్పుడు స్టీవ్ అన్న మాట, డోంట్ బీ అఫ్రైడ్, గెట్ యువర్ మైండ్ అరౌండ్ ఇట్, యూ కెన్ డూ ఇట్. అంటే భయపడకండి, మీరు చేయగలరని నమ్మండి. చిత్రం ఏంటంటే వెండెల్ అది చేశారు. రాత్రికి రాత్రే వాళ్ళ బెస్ట్ ఇంజనీర్స్, సైంటిస్ట్ని ఈ ప్రాజెక్ట్ మీద కూర్చోపెట్టారు. కేవలం 6 వారాల్లో ఈ గ్లాస్ను ఐఫోన్ కోసం మరింత తేలికగా, క్లియర్గా మార్చేశారు. తమ ఫ్యాక్టరీలన్నీ గొరిల్లా గ్లాస్ తయారీకే కేటాయించారు. చివరికి ఐఫోన్ లాంచ్ సమయానికి వాళ్ళ గ్లాస్ డెలివరీ చేశారు. అదొక మ్యాజిక్. ఈరోజు గొరిల్లా గ్లాస్ కేవలం యాపిల్లే కాదు, శాంసంగ్, గూగుల్ పిక్సెల్ ఇలా ప్రతి ఫోన్లోనూ ఉంది. దానికి బీజం పడింది స్టీవ్ జాబ్స్ ఆ రోజు చూపించిన మొండితనం వల్లే. రియాలిటీ డిస్టార్షన్ ఫీల్డ్కి ఉన్న రెండో పవర్ ఏంటంటే మనుషులు తమ పరిమితులను మించి పనిచేసేలా చేయడం. ప్రపంచం అప్పటి వరకు చూడని గొప్ప ప్రోడక్ట్స్ని సృష్టించడం. మెకింటోష్ కంప్యూటర్ తయారీలో కూడా ఆయన ఇదే చేశారు. చాలా సంవత్సరాల పాటు అతను ఆ స్టేజ్ మీద నుండి ప్రపంచాన్ని మెస్మరైజ్ చేశాడు. జార్జ్ ఆర్వెల్ 1984 నవల ఇన్స్పిరేషన్తో రూపొందించిన యాడ్ మెకింటోష్ని పరిచయం చేయడం, మీ జేబులో 1000 పాటలు అంటూ ఐపాడ్ని లాంచ్ చేయడం, ఒకే ఒక లైఫ్ చేంజింగ్ గ్యాడ్జెట్ అయిన ఐఫోన్ని ఇన్వెంట్ చేయడం, అంతేకాకుండా ఒక చిన్న ఎన్విలప్ కవర్ నుండి మ్యాక్బుక్ ఎయిర్ని తీసి చూపించడం, ఇవన్నీ హిస్టరీలో నిలిచిపోతాయి. అతను ప్రతి మూవ్ ఎంతో క్యాలిక్యులేటెడ్ ఉంటుంది. ప్రతి మినిట్ ఒక బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా డిజైన్ చేయబడింది. ఒక స్టీవ్ నోట్ చూడటం అంటే కేవలం ఒక ప్రోడక్ట్ లాంచ్ చూడడం కాదు, కళ్ళ ముందు చరిత్ర సృష్టించబడటాన్ని చూడడం. అదే రియాలిటీ డిస్టార్షన్ ఫీల్డ్ యొక్క అసలైన శక్తి. ఈ శక్తి స్టీవ్ జాబ్స్ను ఒక మొత్తం ఎరాకి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా మార్చింది. And the only way to be truly satisfied is to do what you believe is great work. And the only way to do great work is to love what you do. ఇది మన అందరిలోనూ దాగి ఉంది. ఈ శక్తితో ఏమైనా చేయొచ్చు. మీరు ఎలా వాడుకుంటారో మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.